అన్నా ఏందన్నా గుళ్ళో భజన చేస్తున్నారు? ఇలా ముక్కోటి ఏకాదశి. ఆహా అన్న 2 రోజుల్లో సంక్రాంతి ఉంది కదన్నా, ఏంది స్పెషల్ మరి? సంక్రాంతి స్పెషల్ అంటే ఏముంటది? ఇంట్లో పిండి వంటలో, ఇంటి ముందు గొబ్బెమ్మలో. అను సంక్రాంతి అంటే పిండి వంటలు గొబ్బెమ్మలు కాదన్నా, అసలు సంక్రాంతి అంటేనే కోడి పందాలు. వామ్మ కోడి పందాలా? ఆపే ఆపే అంతే. ఏందన్నా అలా అన్నావు? ఆ కోడి పందాలు అంటేనే ఒంటు వణుకు పడుతుంది సాంబా. ఏమైందన్నా? ఏమయ్యేదేంది, చూడటానికి వెళ్ళి ఏలిట్టే 50 ఏళ్ళు దొబ్బించుకున్నా. పందెం కాయాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నా. డబ్బులు దొబ్బించుకోవడానికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటావు. ఎక్స్పీరియన్స్ అంటే ఏ కోడి మీద పందెం కాస్తే గెలిచిద్దో అది తెలుసుకోవాలి ముందు. అలా తెలిస్తే అందరు గెలిచే కోడి మీదే పందెం కాస్తారు. దానికి కొన్ని లెక్కలు ఉంటాయిలే అన్నా. లెక్కో బొక్కో నాకు వద్దులే. అసలు నువ్వే కోడి మీద పందెం కాసావు? అదేదో డాగో ఏదో అన్నారు మరి. అది అందుకే డబ్బులు దబ్బించుకున్నావు. అదే నెమల మీద అయితే నీ డబ్బులు డబల్ అయ్యాయి. అవునా? ఈసారి మనం పందానికి వెళ్ళేటప్పుడు నెమల్ని పట్టుకెళ్దామన్నా. వారిని దూంపదేగా నెమలా, దాన్ని తీసుకొచ్చావంటే ఇద్దరు బొక్కలు వేసి మక్కలేరకు కొడతారు. అబ్బా నెమలంటే నెమలి కాదన్నా, నువ్వు ఇందాకన్నావే డేగో ఏగో ఎలాగో, కోళ్ళల్లో నెమలి అనేది ఒక జాతి అనమాట. అది కనుక పట్టుకొచ్చావంటే గెలుపు మందే. ఇప్పటికిప్పుడు నెమలంటే ఎక్కడ దొరికిందా సాంబా? ఏంటి నెమలు అంటున్నారు? ఇందా నుంచి ఇంటా ఉండా కోడి గురించి మనకు తెలిసినట్టు, అంటే నాకు ఈ చుట్టుపక్కల ఎవరిదో తెలదు. అంత బాగా తెలిసినోడివే మాకు మంచి కోడి పందెంలో గెలవాల. నెమలి తెస్తావా? నెమలు కావాలి అంతే కదా. ఎప్పుడు తెమ్మంటావు? ఎక్కడ తెమ్మంటావు? ఎన్నింటికి తెమ్మంటావు? రేపు 10 మన చిన్న మంత్రి గారి తోటకి తీసురా. ఓ సంతే కదా. నేను నలసీను మాట్లాడుతున్నా. మన దగ్గర స్టాక్ ఏమున్నాయి? నెమలు మనకు అడ్డు పెట్టు. అదేలే మన వాళ్ళకి మనకు బాగా కావాల్సిన వాళ్ళు. సరే రేట్ ఎంత? రేట్ ఎంతో దాందే ఉంది. మనం ఎంత చేస్తే అంతే. పిచ్చి ముండవాడుకు మనం చెప్పింది కాదండవు. సరే ఇప్పుడు ఎంత ఇవ్వమంట? ఓ 10,000 ఇవ్వండి. 10,000 అన్నో 10,000 అంటే చౌకే. నువ్వు ఇంకేం ఆలోచించుకో, మనం పందెంలో గెలిచినట్టే. ఇచ్చే నీ మీదొట్టు, నా మీదొట్టు. అంతేనా? అంతే ఇచ్చే. ఎంత? ఈ 10 10,000 ఇచ్చారుగా. 10 మీరు చెప్పిన దగ్గరకు వస్తా. సరే సరే మీరు వేగ వచ్చేయండి. సాంబా 10,000 ఇచ్చాం వాడికి, రేపు 10 తెస్తాడంటావా? వస్తాడులే అన్న, వస్తాడు. నెమలి కోడి తెస్తాడు. రేపు పందెంలో గెలుస్తున్నాము. రేపటితో నీ దరిద్రం పోయింది. నీ మీదొట్టు, నా మీదొట్టు. ఏంటి రాజుగాడు ఇంకా రాలేదు? దీన్ని చూస్తేనే మన మనసు ఓ లాగేస్తాం. సీపుని ఇక్కడ తాగేటాడు. ఇలా దీన్ని వస్తాడు కానీ వచ్చేలోపు 2 పెగ్గులు వేసేద్దాం. ఏంద్ర సీనా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? నేను ముందెట్టాను చూసి వెళ్తావని. మరి లేకపోతే ఏందిరా, నువ్వు 2 పెగ్గులు వేస్తావని. ఇదిగో నీకు కూడా పోషించా. వాటర్ పోసుకో. పోసుకో. లైట్ గానే పోసావుగా. పోసుకో. పట్టుకో. సీనా సీన్గా ఎప్పుడు సీపులు ఇక్కడ తాగేవాడివి, బ్రాండ్ మారిందేందిరా? నిక్కరేసినప్పటి నుంచి ఆ లిక్కరే తాగుతున్నాం. ఇప్పుడు మన లెక్క మారింది. లెక్క మారిందంటే వీడెవడికి బొక్కేసి ఉంటుంది. అరే సీన్గా నాదో డౌట్ రా. 2 పెగ్గులేరా అంటే ఏదో డౌట్లు ఎత్తుకొని టైం వేట్ చేస్తా వేటిరా. ఎంత కాస్ట్లీ మంది అయినా పొద్దున్నే పారబోయాల్సినే కదరా. ఏం దిక్కుమాలిన ప్రశ్న. అలా అట్టి పెట్టుకునేవారు బార్డర్ పోయి చచ్చిపోతాం. కానీ ఏమైనా సీన్గా ఈ వ్యవహారం మారిపోయిందిరా. రే ఇప్పుడు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క.
నీకు రోజు ముందు పోతారా? నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు నువ్వా. రాజు ఇంకా కొద్దిగా ఉంది, చెరువుకు పెగ్గేస్తే బాటిల్ ఖాళీ అయిపోద్ది. వేసేద్దాం, చెరువు కొద్దిగా వేసేద్దాం. పోయి వీని గాలి చేద్దాం అని చెప్పి వీడు పడిపోయాడు. పదేళ్ళు ఇచ్చారుగా, 10 మీరు చెప్పిన దగ్గరకు వస్తా. సరే. అమ్మో కోడి నెమలి. A few minutes later. అరే సాంబా, ఏడు రాడు 10 వస్తాడన్నావు. వస్తాడులే. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఏం వస్తాడో ఏందో, వాడెవడో ముక్కు మొహం తెలీదు, వాడి చేతులు 10 ఏళ్ళు ఇట్టాం. అలా చిన్న చిన్న టెన్షన్ పడవాకు, వస్తాడులే అన్నా. అడుగు అన్నొచ్చాడు, మన గెలుపు గురం వచ్చేసింది. మీదెక్కడా? ఓయ్ మా కోటి దారిలో ఉంది, వచ్చేస్తుంది. ఎవరన్నా ఆయన? ఆయన మా అన్న, సీఎం కి బాగా క్లోజు. సీఎం ఎవరన్నా? ఓయ్ సీఎం ఎవరో తెలియదన్న మాకు. బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు. పోయిన సంవత్సరం పందెం కట్టే నీ చేతిలో చిచ్చిగా ఓడిపోయి 50 ఏళ్ళు పోగొట్టుకునే ఆ అభాగ్యుడు. పోయిన సంక్రాంతి పండక్కి మనతో పందెం కట్టి 50 ఏళ్ళు పోగొట్టుకున్న అభాగ్యుడు అనమాట. అవన్నీ ఇప్పుడు అవసరమా? చెప్పాలా, ఇప్పుడు మనం గెలవబోతున్నాం, లక్ష గెలవబోతున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోమన్నారు పెద్దలు. ఏందది? ఏదైనా ఇదిగో మీరు ఇట్లా మాటలతో టైం వేస్ట్ చేయకండి. అవతల రెడ్డి గారి పని ఉంది, మీరు ఇక్కడ కానిస్తే మేము ఆడికి వెళ్ళాలి. అసలు పని అది. అబ్బో, ఇదిగో మీ పందెం కూడా ఎక్కడా? సైకిల్ మీద వస్తుందా, విమానాలు వస్తుందా? అసలు వస్తుందా పెద్దయ్యా? మా కోడి కనుక బర్రెలు దిగిందంటే ఏ కోడైనా గిరిగట్టి పారిపోవాల్సిందే. ఇదిగో మీ కోడిని తొందరగా రమ్మనండి. అసలు నా బంగారానికి ఎండ సరిపడదు. కేసులో పెట్టుకుని పెంచుకున్నాం మా బంగారాన్ని. రోజు జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు వేయించి అదే నేట్లో వేయించి మరి పెట్టుకున్నాం మా బంగారానికి. కాసిన గన్నేరు పప్పు కూడా వేయించి పెట్టాల్సింది, ఇంకా బాగుండేది. ఏంది పెద్దయ్యో, ఏదో కొత్త రకం పప్పు చెప్తున్నాడు. మన బంగారానికి కూడా 1 కిలో తెప్పించేసే పెద్దయ్యా. ఏం కరమే, ఓ బత్త వేపించేద్దాం, బుజ్జి ముడి తింటదే. సాంబా, వాడు వస్తాడంటావా? నువ్వేం టెన్షన్ పడవాకన్నా, ఈ రోజు ఇక్కడ నుండి గెలిచే వెళ్తాం. నీ మీద నా మీద వస్తున్నా. మా పని 1,00,000, మీదంతా మీది 1,00,000 అయితే మాది కూడా 1,00,000. మేము మీకన్నా తక్కువగా లేవు. పెట్టు. అదిగో నెమలే మన గెలుపు లక్ష్మి వస్తుంది. వస్తున్నాడు. ఇందాకేదో అన్నావు, ఎక్కడ పోగొట్టుకుని అక్కడ ఎత్తుక్కోవాలని. ఇక్కడ దొరకలే గాని మీ ఇద్దరు వచ్చిందాన్ని పోండి. సాంబా, వీడేంద్ర మన కొంప ముంచాడు, మనం తేడా పడ్డాం. నువ్వేం ఆలోచించుకో, గెలిచేది మనమే. నీ మీద నా మీద. అసలు ఏ జాతికి చెందిన కోడిరా ఇది? నెమల్లానే ఉందన్నా, నేను చూసి చాలా రోజులైంది. కాకపోతే కొద్దిగా రంగు మారినట్టుంది, గుర్తుపట్టలేకపోతున్నా. ఓరని దుంపదేగా, ఇది పందెం కొళ్ళ లేదురా, పాలా కొళ్ళ ఉంది. అదేం నట్టబడుకుంది. ఏటుంది, వాడి దెబ్బ తగిలి ఉంటది. నువ్వు ఉండన్నా, గెలుపు మందేనంటావు, నీ మీదట్టు. ఇదిగో మీరు మాట్లాడుకున్న చాలే గాని దానికి అత్త లేపండి. మా బంగారం ఎప్పుడు కొట్టాలని ఎదురుతుంది. ఏంది లేపేది? వెనకటి కూడా సామెత చెప్పినట్టు. ఏం చెప్పాడా నువ్వు? ఏం చెప్పాడు? కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు నేను నమ్ముకొని. అన్నా గెలుపు మందే, నీ మీదట్టు. మూసేయ్, అంతటితో మూసేయ్. కయ్యానికైనా బియ్యానికైనా సమ ఉంచి ఉండాలా. ఎంత బతుకు ఇంటర్కి మాట్లాడినట్టు నేనమ్మ జీవితం, దీంతో నేను పోరాడానా? నేను పోతా, నేను పారిపోతా.
నీళ్ళు లేని పైన దూకి చచ్చిపోతాయి. అరే పొండు, మన బంగారం మీద అట్టబారిపోయింది. ఏటుంది పడుకుందాన్ని లేపే కొడతామని పారిపోయి ఉంటది. నీ బంగారాన్ని ఎవడు కూడా కరిగిస్తాడులే గాని ముందు ఆ పందింగాసిన లచ్చ, ఆ లచ్చ ఇచ్చి మీ దారిని మీరు పోండి. ఇందాకేదో అన్నారు మా బంగారం బదిలోకి దితే ఏదైనా గిరి దాటిపోవాల్సిందేనని. గిరి కాదు, ఈ ఊరే దాటిపోయింది. మా లచ్చాడ పెట్టి మీ బంగారం ఆడ ఎత్తుక్కొని పోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా పొండు? లచ్చ పడింది ఆ గుండు. ఇంట్లో అంత జీడిపప్పు ఉంది, వాటిని వేయించుకొని నేతులు నేతిలోనే వేయించుకొని తిందాం పా. అంతేనంటావా? అంతే. ఒరే సీనుగా, ఇదే జాతర ఇందాక నుండి అర్థమై సావట్లేదు. జాతి ముఖ్యం కాదు, గెలిపే ముఖ్యం. ముందు పందెం గెలిచిందా లేదా? వాళ్ళు ఏమో నెమలు తెమ్మన్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాస్త తాగి తగలేద్దాం. వాళ్ళకి నెమలు ఏదో డాగేదో వాళ్ళకి తెలిసొచ్చేనేగా. తిరిగి 50 ఎందుకు బాగుంటుంది ఊళ్ళో? మనం తీసుకెళ్ళింది నెమలే. దీనికి గన కోతంత రంగేసి తీసుకెళ్ళామనుకో, అదే నెమలే. మీ బతుకులు చెడా. పోతావు రే, నాశనం అయిపోతావు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.